ముఖ్యమంత్రి పోయేటప్పుడు నినాదాలు డౌన్ డౌన్ ముఖ్యమంత్రి అనే విద్యార్థుల సైడ్ నుంచి వచ్చిన నినాదాలు ఎక్స్పెక్ట్ చేసిరా? ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే అది వెన్యూ ఏంటంటే ఓన్లీ యూనివర్సిటీ అభివృద్ధి మీదనే కాబట్టి జాబ్ క్యాలెండర్ ఏంది, నోటిఫికేషన్ ఏంది, వీటి గురించి ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాలి కదా. 40,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం, 6 నెలల్లో భర్తీ చేస్తాం 40,000 ఉద్యోగాలు. మళ్ళీ ఉన్నటువంటి ఏడాదిలోనే కొన్ని వందల మంది పోలీసుల బలగాలతో వచ్చింది కదా ముఖ్యమంత్రి. గతంలో మనం కేసీఆర్ రాష్ట్రపతి వచ్చినప్పుడు ఉస్మానియాకి వస్తే మొత్తం కూడా పోలీసు వలయం చేసి విద్య అనే అమ్మాయిని లవ్ చేయడం ఏంది, మా ముఖ్యమంత్రిని లేపడానికి ఇంత భజన చేయాలా అని చెప్పి అంటున్నారు. నేను అనేది కాసిం సారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఆయన ఏంటంటే ప్రొటెక్షన్ లేకుండా వస్తా అని చెప్పి అన్ని వేల అరే ప్రొటెక్షన్ లేకుండానే వచ్చిండు. ఏ విద్యార్థికి అక్కడ ఉన్నటువంటి నిర్బంధించాలి, కనీసం ఫుడ్ ఎందుకు పెట్టలేకపోతుంది ప్రభుత్వం? అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని చోట్ల అట్లా జరుగుతున్నాయి. ఫుడ్ పాయిజన్లు జరిగినాయి అని చెప్పి మీలాంటి నాయకులు బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి, మమ్మల్ని గెలిపించండి, మార్పేందో చూపిస్తామన్నారు. మార్పు ఎక్కడ కనిపిస్తలేదు కదా. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి, జరిగింది. నమస్తే, నాతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ ఉన్నారు, ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. నమస్తే దయాకర్ అన్న. నమస్తే. 1000 కోట్లు వచ్చినాయా ఉస్మానియా యూనివర్సిటీకి? 1000 కోట్లు వస్తాయి, అనౌన్స్ చేసిరు కదా, వస్తాయి. ఆ జియో అయితే ప్రకటన చేసిర్రు, జియో ఇచ్చిండ్రు ఆల్రెడీ. అధికారులు డిపిఆర్ సిద్ధం చేసిండ్రు, ఒక అధికారులతో కమిటీ వేసిరు. యూనివర్సిటీకి ఏ అంశాలు ఉన్నాయనే దాని మీద వాళ్ళు ఒక పొందుపరిచారు. ఆ అంశాలు దాని మీద వర్క్ నడుస్తుంది. ఓకే, కానీ ఎక్స్పెక్ట్ చేసిరా ముఖ్యమంత్రి పోయేటప్పుడు నినాదాలు డౌన్ డౌన్ ముఖ్యమంత్రి అనే విద్యార్థుల సైడ్ నుంచి వచ్చిన నినాదాలు ఎక్స్పెక్ట్ చేసిరా? అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే అది వెన్యూ ఏంటంటే ఓన్లీ యూనివర్సిటీ అభివృద్ధి మీదనే కాబట్టి ఇంకా ముఖ్యమంత్రి గారు వేరే సైడ్ ట్రాక్ వేరే అంశాలు మాట్లాడలేదు అక్కడ. అదే దాన్ని రాజకీయ అంశాలు కాకుండా ఇంకో అంశం కాకుండా ఓన్లీ యూనివర్సిటీ అభివృద్ధి దాని మీదనే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కానీ యూనివర్సిటీకి వచ్చే ముందు అసలు విద్యార్థులకు ఏం కావాలి, జాబ్ క్యాలెండర్ ఏంది, నోటిఫికేషన్లు ఏంది, వీటి గురించి ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాలి కదా. అంటే నేను అనేది అది యూనివర్సిటీ వేదిక ద్వారా కాకుండా ముఖ్యమంత్రి మళ్ళీ ఒక టైం పెట్టి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల అంశం దాని మీద మాట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు హుస్నాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ 2-3 మీటింగ్లలో ముఖ్యమంత్రి గారు అంశం తీసిండు. 40,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం, 6 నెలల్లో భర్తీ చేస్తాం 40,000 ఉద్యోగాలని. మళ్ళీ ఉన్నటువంటి ఏడాదిలోనే వచ్చే ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి దాదాపు మనం అన్న 2 లక్షల్ని ఫిల్ఫిల్ చేసే బాధ్యతను కానీ అక్కడ ఆ వేదిక ద్వారా జాబ్ క్యాలెండర్ అంశాన్ని కానీ ఉద్యోగాల అంశం పెట్టుకోకుండా కంప్లీట్గా అకాడమిక్ వాతావరణాన్ని యూనివర్సిటీ అంశం అని ఆయన మాట్లాడారు. విద్యార్థులకు మనం ఏ ఇన్స్పిరేషన్, మీరు యూనివర్సిటీ నుంచి లీడర్లు కాండి, అభివృద్ధి జరగాలి, ఒక ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఇట్లున్నటువంటి ఆయన ఒక ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చాడు విద్యార్థులకు. అకాడమిక్ ఇది కాబట్టి ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ సందర్భంగానే మాట్లాడారు. కావచ్చు ఇప్పుడు నిరుద్యోగులు అనేవాళ్ళు, మేము నిరుద్యోగుల డిమాండ్ని మేము వ్యతిరేకించట్లే, వాళ్ళు అట్లా స్లోగన్స్ ఇచ్చిందని మేము వ్యతిరేకించట్లే. ఇవన్నీ మేము అనుకున్నాం కదా, పాజిటివ్గా తీసుకున్నారా? పాజిటివ్గానే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆగస్టు 25న వచ్చి నాకు పికెటింగ్ వద్దు, పోలీసు వద్దు అని ఏది చెప్పిండో అట్లనే జరిగింది కదా. పోలీసులు లేకుండా రాలేదు కదా, పోలీసు కొన్ని వందల మంది పోలీసుల బలగాలతో వచ్చింది కదా ముఖ్యమంత్రి. ఫార్మాలిటీస్ ప్రకారం ఉంటారు. కానీ గతంలో మనం కేసీఆర్ రాష్ట్రపతి వచ్చినప్పుడు ఉస్మానియాకి వస్తే మొత్తం కూడా పోలీసు వలయం చేసి ప్రతి విద్యార్థి దగ్గర ఒక పోలీసు నిలబడ్డట్లాగా లేదు కదా. ఒక స్వేచ్ఛ ఉంది అక్కడ. విద్యార్థులకు ఎక్కడ కూడా మరీ నిర్బంధించినట్టు ఎక్కడ కూడా చేయలేదు. విద్యార్థి లీడర్లు నైట్ అరెస్ట్ చేశారు కదా కొంతమందిని, హాస్టల్లో దూరి. మరి ఇప్పుడు కొంతమంది మేము అడ్డుకుంటాం, వాళ్ళ వచ్చే ప్రకటనల ఆధారంగానే, వాళ్ళు వచ్చే బిహేవియర్ ఆధారంగానే పోలీసులు ముందస్తు దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి చెప్పిండు కదా, నిరసన తెలియజేసి నిరసన మీకు ఉంటది అని చెప్పి అన్నాడు కదా ముఖ్యమంత్రి. ఒక్కొక్కరి యాటిట్యూడ్ ఒక్కో రకంగా ఉంటుంది. జనరల్ నేను అనేది ఇప్పుడు సిపిఎం కమ్యూనిస్టు పార్టీలు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి అందరు కలిశారు, మాట్లాడారు ఓపెన్గా. ముఖ్యమంత్రి రావడం వల్ల యూనివర్సిటీ అభివృద్ధి, యూనివర్సిటీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది. అరే 75 ఏళ్ల స్వాతంత్రం మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతగానం ఇట్లా చేసిండా?
అందరూ కూడా ఆనందపడ్డారు, స్వాగతించారు. కొంతమంది వ్యక్తిగత ఎజెండాతోని మేము ముఖ్యమంత్రిని అడ్డుకుంటే, ముఖ్యమంత్రి ఏదో చేస్తే అంటే వాళ్ళు ఒక ఇక్కడ మెజార్టీ విద్యార్థి సంఘాలు, మెజార్టీ ఉన్నటువంటి స్కాలర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, అందరూ కూడా ముఖ్యమంత్రి గారు రావాలి. రాకపోవడం వల్ల మనకు నష్టం జరుగుతుంది. అందరూ కూడా స్వాగతించారు. ఒకరిద్దరు చిన్న చిన్న అంశాలను బట్టి. నోటిఫికేషన్ల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన తీసుకొస్తే ఈ రోజు అట్లాంటి పంచాయతీ ఉండేదని అసలు అక్కడ ఒక మాట, చిన్న మాట, అక్కడ ఏం పంచాయతీ లేదు. ముఖ్యమంత్రి గారి పర్యటన కార్యక్రమం దాదాపు 1-2 గంటలు అద్భుతంగా విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా స్వాగతించారు. అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు, నాన్ టీచింగ్ వాళ్ళందరూ వచ్చి బయట కూర్చున్నారు. నేనే బయటలో తీసుకున్నాను. అవును, వాళ్ళు ఎక్కడ కూడా లొల్లి చేయలేదు. వాళ్ళందరూ కూడా పూర్తి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన పూర్తి విశ్వాసం ఉంది. మేము కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టులు కానీ, నాన్ టీచింగ్ వాళ్ళని కానీ ఎవరిని కూడా తీసేయట్లేదు కదా. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఇస్తుంది. అవును, కొన్ని సాధ్యాలు ఇప్పుడు వాళ్ళని పర్మనెంట్ చేయాలంటే కొంతమంది కోర్టుకు పోతారు, ఇంకో పోద్ది. సాధ్యాలను బట్టి, యూజీసీ రూల్స్ కు యాంటీగా కొన్ని సాధ్యాలను బట్టి మనం చేస్తాం. కానీ ఎక్కడ పనిచేసే సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి ఏ ఎంప్లాయీని కూడా మనం తీసేయలేదు ఇంతవరకు ఉస్మాన్ యూనివర్సిటీ. కాబట్టి న్యాయం చేస్తాం. కొన్ని సమస్యలు ఇప్పుడు ముఖ్యమైన నిరుద్యోగుల సమస్యలు ముఖ్యమైనవి. ఇందులో నిరుద్యోగులు అసలు నిరుద్యోగుల సమస్యలు ఒకటి తీరిస్తే అయిపోతుంది. నువ్వు రోడ్లు కట్టి, బిల్డింగ్లు కట్టి, నిర్మాణాలు చేస్తే విద్యార్థులు, నిరుద్యోగులు లేకపోతే ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అక్కడ విద్యార్థి ఫస్ట్ అయితే విద్యార్థి కావాలి కదా. అక్కడ విద్యార్థికి వస్తుండు. ఫస్ట్ విద్యార్థికి మనం ఫెసిలిటీ ఇవ్వాలి కదా. చదువుతో పాటు హాస్టల్ ఫెసిలిటీ, మెస్ కానీ, ఇంకోటి కానీ, క్వాలిటీ కానీ, వాడు అకామిడేషన్. ఫస్ట్ విద్యార్థిని వాడు రావడం నిరుద్యోగి రాడు కదా. ఫస్ట్ విద్యార్థి అవుతాడు. ఒక పీజీనో లేకపోతే ఇంకో పిహెచ్డీనో ఫస్ట్ చదివే అవకాశాలు ఏంటి. అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ను కోరుకోరు కదా. ఒకడు సాఫ్ట్వేర్ పోవాలనుకుంటాడు, ఇంకోటి సివిల్స్ పోవాలనుకుంటాడు, ఇంకోటి ఉన్నటువంటి రకరకాల పొలిటికల్ లీడర్ కావాలనుకుంటాడు. రకరకాల యూనివర్సిటీ అనేది ఒక విశ్వం లాంటిది. రకరకాల ఆలోచనతో వస్తారు. కాబట్టి మనం దాని ప్రకటనలు అనేది సహజం, జీవోలు అనేది సహజం. కానీ ఆచరణలోకి ఎంతవరకు తీసుకొస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. 1000 కోట్లు ఇస్తున్నామని అయితే చెప్పిండు, కానీ ఎంతవరకు ఆచరణ తీసుకొస్తారు? దాంట్లో ఒక 100 కోట్లు ఇస్తారా, 200 కోట్లు ఇస్తారా, మొత్తం 1000 కోట్లు ఇస్తారా? అసలు ఏంది ఇప్పుడు అక్కడ 1000 కోట్లు అనేది? ఇప్పుడు రాత్రిగో ఇట్లా ప్రకటించగానే మనం డ్రా కాకుండా హాస్టల్ బిల్డింగ్స్ మనం 1000 కోట్లు బడ్జెట్ని యూనివర్సిటీకి జీవో ద్వారా ఇచ్చేసినాం. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ 1000 కోట్లని ఎంత సమగ్రంగా వాడుకోవాలనేది అధికారులు అక్కడ ఉన్నటువంటి కమిటీ వేశారు. హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ దాదాపు ఒక 8 మందితో కమిటీ వేశారు. ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీ కూడా ఈసీ బాడీలో పెడుతుంది. ఇప్పుడు మనం సైక్లింగ్ ట్రాక్ అన్నాం, యూనివర్సిటీ లైబ్రరీ అన్నాం, ఇంకా అది లైబ్రరీ చదువుకుంటే ఇంకా ఉన్నటువంటి వసతులతో కూడినటువంటి లైబ్రరీ, పిల్లలకు హాస్టల్స్ అన్నాం, లేకపోతే ఉన్నటువంటి మెస్ ఒక వాళ్ళకు ఇప్పుడు అంతా యూనివర్సిటీలో కట్టెల పొయ్యితో రకరకాల ఇబ్బంది ఉంది. అక్కడ ఉన్నటువంటి మోడర్న్ కిచెన్ని కూడా తయారు చేయాలని ఇట్లా రకరకాల ఆలోచనతో యూనివర్సిటీ మొత్తం కూడా క్లోజ్డ్ క్యాంపస్గా చుట్టూ గేట్లు పెట్టి ఇట్లా ఇటు ఫారెస్ట్ని పిల్లలు చదువుకోవడానికి, ఇంకా ఉన్నటువంటి ఆ స్టేడియంని, క్రీడలు, ఇట్లా కొన్ని రకరకాల ఉన్నటువంటి ఫెసిలిటీని కూడా తయారు చేయడానికి. దాంట్లో సగం పైసలు కాంట్రాక్టర్లు ఎత్తుకపోతారని అంటారు కొంతమంది. ఇప్పుడు ఏ వర్క్ చేసినా కూడా ఏ వర్క్ చేసినా కూడా ప్రొఫెసర్లు లేకపోతే విద్యార్థి నాయకులు దగ్గర ఉండి చేయరు. వయా ఉన్నటువంటి టెండర్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అర్హతను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని బట్టి ఇస్తారు. టెండర్ కూడా ఎవరికి దారిలో పోయి దానికి పిలిచి టెండర్ ఇయ్యరు కదా. వాళ్ళకు రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీలకే ఇస్తారు. ఇచ్చి మనం పని చేయించుకుంటాం. పని కూడా అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా పర్యవేక్షిస్తారు. అంత గుడ్డిగా ఉండదు కదా. కాసిం సార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సర్కిల్ వైరల్ అవుతున్నాయి. విద్య అనే అమ్మాయిని లవ్ చేయడం ఏంది, మా ముఖ్యమంత్రిని లేపడానికి ఇంత భజన చేయాలా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నేను అనేది కాసిం సారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు ఆయన ఏంటంటే 10 ఏళ్ళు 1000 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టి ప్రొఫెసర్ దాన్ని మొత్తం బీఆర్ఎస్ నాయకులు ఇంకోరంతా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కదా. 1000 కోట్లు ఇస్తా అంటే ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి సాక్షాత్తు స్టేజ్ మీద అనౌన్స్ చేయడం అంటేనే ఇంక అంతకంటే మించింది నేను అనేది. ముఖ్యమంత్రి ప్రకటన కూడా విలువలేదా? ముఖ్యమంత్రి వచ్చి జీవో పాస్ చేసుకొని వచ్చారు కదా, ఉత్త చేతులతో రాలే. ఒక జీవో ద్వారా వచ్చినాం, అది అథెంటిక్. అరే జీవో ద్వారా వస్తే కూడా జీవో కాలేదు, పైసలు రాలేదు అంటే ఎట్లా అనేది? అంటే ఇయ్యనోడేమో ఇయ్యకపాయ, ఇచ్చినోడి మీదనేమో ఇట్లా రాలేదు.
రానోడే రాకపాయ, వచ్చినోడి మీదనే విమర్శలు. వాడు కనీసం ఎమ్మెల్యేకే దిక్కు లేదు, 10 ఏళ్ళ బీఆర్ఎస్ సాయం, ఒక మంత్రికే దిక్కు లేదు. ఒక ముఖ్యమంత్రి అండి, ఒక ముఖ్యమంత్రి 2 సార్లు 3 నెలల్లో 2 సార్లు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి దట్ విద్యార్థుల ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మాట్లాడింది. అంతకంటే అతడికి ఇంకేముంటుంది? మనం కావాల్సింది ఇది కదా కోరుకుంది. ప్రొటెక్షన్ లేకుండా వస్తా అని చెప్పి అన్ని వేల అరే ప్రొటెక్షన్ లేకుండానే వచ్చిండు. ఏ విద్యార్థికి అక్కడ ఉన్నటువంటి నిర్బంధించలే, అక్కడ చదువుకునే ఏ విద్యార్థికి ఆటంకం కాలే, ఏ విద్యార్థిని అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకోలేదు. ఎవరైతే రాజకీయ నాయకులు మేము రాజకీయాలు చేస్తాం, ముఖ్యమంత్రికి అది చేయాలి ఇది చేయాలి అనుకున్నట్టు ముందస్తు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించలేకపోయింది. ఎక్కడ ఫెయిల్యూర్, ఏం జరిగింది అసలు? ఎక్కడ ఫెయిల్యూర్ జరగలేదు, చాలా అద్భుతంగా చేస్తారు అధికారులు కూడా. వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. మనము ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ విద్యార్థులు వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎవడో ఒకరి ఇద్దరి వల్ల కూడా అక్కడ న్యూసెన్స్ జరగకూడదని విద్యార్థులు అధ్యాపకులు అత్యంత శ్రద్ధగా, యాక్చువల్లీ 11:30 అనుకున్న కార్యక్రమం దాదాపు 2 గంటలకు పోయింది. అయినా కూడా ముఖ్యమంత్రి రాక కోసం విద్యార్థులు చాలా ఉత్సాహంతో ఎదురు చూశారు. కాబట్టి మంచిగా జరిగింది. ఒక ప్రొఫెసర్ మాట్లాడిన దాంట్లో కాసిం గారు, ఆయన 10 ఏళ్లలో ఉస్మాన్ యూనివర్సిటీలో అధ్యాపకులు లేకుండా చెట్టు కిందనే ప్రొఫెసర్లు, ఆయన చెట్టు కిందనే పాఠాలు చెప్పి నిరసన వ్యక్తం చేసిండు. యూనివర్సిటీ నిధులు నియామకాలు లేకుండా దాదాపు 13 ఏళ్లుగా నిధులు నియామకాలు లేక యూనివర్సిటీ ఎట్లా ఉందో కళ్ళారా చూసినాం. కాబట్టి ఆ ప్రేమ, ఒకసారి ఒక ముఖ్యమంత్రి గారు పక్కన వచ్చి యూనివర్సిటీకి రాగానే ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఆనందం, ఒక హర్షం, ఇలాంటి దాంతో ఆయన ఉన్నటువంటి ఒక విద్యని ఇవాళ ప్రేమిస్తుండు. అంటే ఇవాళ కుటుంబం కంటే విద్య, కుటుంబం కంటే పిల్లలు, కుటుంబం కంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన ప్రేమిస్తుండు. భార్య పిల్లలకి ఇచ్చేదానికంటే సమయాన్ని ఇట్లా ప్రభుత్వ విద్యకు ఆయన రావడం వల్ల స్కూల్స్ డెవలప్ చేశాడు, ఎడ్యుకేషన్ డెవలప్ చేసిండు. అదేవిధంగా డిఎస్సిని మనం రిక్రూట్మెంట్ చేయగలం. గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, స్కూల్ డెవలప్ చేసిన మనం గతంలో పాయిజన్ లేసి నీలాపూర్ హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మైనారిటీ పిల్లలు పోయి వచ్చినా మొన్న. దురదృష్టకరం. కనీసం ఫుడ్ ఎందుకు పెట్టలేకపోతుంది? ఫుడ్ ఎందుకు పెట్టట్లేదు? గతంలో ఫుడ్ కరెక్ట్గా ఎందుకు పెట్టలేకపోతుంది? ఫుడ్ పాయిజన్ కూడా కమిటీ వేసినాం, క్వాలిటీని పరిశీలిస్తున్నాం ఎప్పటికెప్పటికి. కలెక్టర్లు కూడా మాట్లాడుతున్నారు ఎప్పటికప్పుడు. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని చోట్ల అట్లా జరుగుతున్నాయి, జరగకూడదు, అది దురదృష్టకరం. పిల్లలు, మన పిల్లలు అత్యంత శ్రద్ధతో, ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటనలు జరిగితే ఎక్కడ కూడా ఊరుకోరు, చాలా సీరియస్ అవుతారు. నేను అదే అంటున్నా, ఇప్పుడు గతంలో కేసీఆర్ హయాంలో వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఫుడ్ పాయిజన్లు జరిగినాయి అని చెప్పి మీలాంటి నాయకులే బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి, మమ్మల్ని గెలిపించండి, చూపిస్తామన్నారు. మార్పు ఎక్కడ కనిపిస్తలేదు కదా. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి, జరిగింది. మళ్ళీ దాన్ని పునరావృతం కాకుండా మనం సీరియస్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్తో పాటు ఇంకా మెస్లో కానీ కిచెన్ని కూడా మార్చి కొంచెం నీట్గా చేసి పిల్లలకు ఎప్పటికెప్పటికీ క్వాలిటీ అందించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ మంత్రులతో కమిటీ వేశారు. ఎక్కడ జరిగినా కూడా దాన్ని చాలా లోతుగా సీరియస్గా ఎడ్యుకేషన్ అధికారులు, ఏమంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్లు గారు ఇమీడియట్లీ పర్యవేక్షిస్తున్నారు. బల్మూరి వెంకట్ని, చెనగాని దయాకర్ని ఎందుకు అడ్డుకున్నారు అక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర? మమ్మల్ని మేము ఆల్రెడీ మీటింగ్ అయిపోయి వెళ్తున్నటువంటి సందర్భంలో కొందరు మిత్రులు వచ్చి అన్న జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులే కదా వాళ్ళు. నిరుద్యోగులే. మేమేమంటున్నాం అంటే కొందరు జాబ్ క్యాలెండర్ ఏమైంది మాకు అవకాశం అంటే, తమ్ముడు ఇది వేదిక కాదు, వస్తున్నాయి. ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు ఒక మంచి తీపి కబుర్ని మేము అందిస్తున్నాం, మీరు నమ్మండి. ఇది ఒక యూనివర్సిటీ కార్యక్రమం కాబట్టి యూనివర్సిటీ కార్యక్రమాన్ని చూడండి దయచేసి అనేది వాళ్ళ కొంత ఆవేదన ఉంది, బాధ ఉంది. దాన్ని మేము అర్థం చేసుకుంటాం. నిరుద్యోగులకు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్కి మేము ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా కూడా అంగీకరిస్తాం. ఉంది, కొంత బాధలు ఉన్నాయి, అన్రెస్ట్లో ఉన్నారు పిల్లలు. కాబట్టి ప్రభుత్వం కూడా ఏదో గాలిగా నోటిఫికేషన్లు ఇచ్చి ఏదో మేము రాజకీయం కాలే, వాళ్లకు దీర్ఘకాలికంగా ఇబ్బందులు లేకుండా. మీరు చూడండి, ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో జరగకపోయాయి. మనం వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ పెడితే దాన్ని రకరకాలుగా అది చేసిరని, బాత్రూంలో పెట్టిరని, లేకపోతే కోటి విమెన్స్లో ఇంతమందికి ఇచ్చిరని, మనమేమో భద్రత ఆధారంగా మనం సెంటర్లు సెలెక్ట్ చేస్తే కూడా సెంటర్లలో అక్రమాలు జరిగినాయి, పేపర్ల లీకేజ్, ఓన్లీ రకరకాలుగా ప్రాపగండ చేశారు. దాన్ని మనం తిప్పికొట్టాం కదా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అసలు మీరు వచ్చిన తర్వాత? మనం వచ్చిన తర్వాత దాదాపు 65,000 ఉద్యోగాలు మనం ఇవ్వగలిగాం. 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని చెప్పి నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. వాళ్ళకు జనరల్గా ఏంటంటే కేసీఆర్ హయాంలో పొలిటికల్ లీడర్లు కాదు మాట్లాడేది, నిరుద్యోగులే మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలో
ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, డిఎస్సి కానీ, ఇలా గ్రూప్ 4 ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కొన్ని ఏంటంటే నోటిఫికేషన్లు ఇచ్చి వదిలేసి, ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా పరీక్షలు పెట్టి నియామకాలు చేసింది. ఏమన్నా నోటిఫికేషన్ 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇయ్యకనే కదా, మేమే కదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా ఉండి ఉద్యోగాల కోసం లీకేజ్ అయిన దాంట్లో పేపర్లు నిరుద్యోగుల పక్షాన మేమే కదా అరెస్టులు అయింది, కేసులు జైళ్ళకి వెళ్ళింది, అగ్రభాగం మనం నోటిఫికేషన్ ఇవ్వాలని కొట్లాడిందే మేము. కాబట్టి అవి మేము పోరాడితే వచ్చినటువంటి ఉద్యోగాలే అవి కూడా. మేము కేసీఆర్ లాంటి ప్రభుత్వం మీద మేము పోరాడి మెడలు ఉంచితేనే ఆ నోటిఫికేషన్లు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు అనేవి బీఆర్ఎస్ హయాంలో కాదు, కాంగ్రెస్ పార్టీ సాధించిన ఉద్యోగాలే. మీరు గతంలో కేసీఆర్ హయాంలో మీరు బయటకు వచ్చి ఫైట్ చేసినప్పుడు దయాకర్ చెనగాని నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్నాడు అనే పాజిటివ్ వైబ్రేషన్స్ కనపడ్డాయి. అధికారం వచ్చిన తర్వాత మీకు దయాకర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మిమ్మల్ని మీ చెనగాని దయాకర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నిరుద్యోగులు మిమ్మల్ని? మేము వాస్తవాలని చెప్తున్నాం, మేము మభ్యపెట్టట్లేదు. నిరుద్యోగులు మా సోదరులు, మా అన్నలు తమ్ములు వాళ్ళు, మేము వాళ్ళని వాస్తవాలు చెప్తున్నాం. మీరు దయచేసి ఈ ప్రతిపక్ష ట్రాప్లలో పడొద్దు. మనం మీకు అండగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు ప్రతి వేదిక తీసుకోండి, సీఎం గారు నిరుద్యోగుల అంశం లేకుండా ఎక్కడ కూడా మాట్లాడరు. ముఖ్యమంత్రి గారికి చాలా దూరదృష్టి ఉంది. మాట్లాడుతుండే కానీ ఆచరణ లేదు కదా, ఉద్యోగాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఒక ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఉప ఎన్నికల కోసం, ఎన్నికల కోసం, గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం ఇస్తాం చేస్తాం తూతూ మంత్రంగా నిమ్మకాయ మంత్రం లాగా చేసి చేతులు దులుపుకునేవాళ్ళు. కానీ మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రతిదీ సైంటిఫిక్గా అధ్యయనం చేసి, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఇచ్చినామంటే వాడికి నిరుద్యోగి అనేవాడికి ఆర్డర్ కాపీ ద్వారా వాడి పోయి ఉద్యోగం చేసుకోవాలి. కాబట్టి అట్లా మనం పారదర్శకమైన ఉద్యోగాల కోసం ఆల్రెడీ ఒక 3 నెలల క్రితం కూడా మనం ఐఏఎస్ల కమిటీతోని తెలంగాణలో అన్ని ఉద్యోగాల ఖాళీల వివరాలు కూడా తెప్పించుకొని ఉద్యోగాల భర్తీ అంశం అనేది వేగవంతమైంది. మీ నోట్ నుంచి ఎప్పుడు ఈ ప్రకటన వెలువడుతుంది అని చెప్పి వెయిట్ చేస్తారు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందో చెప్తారా? అనేది ఉద్యోగాల భర్తీ అనేది వేగవంతమైంది. జాబ్ క్యాలెండర్ విషయం మరికొన్ని రోజులలోనే ఈ ఉద్యోగాల ప్రకటన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడి ఆయనే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి నిరుద్యోగులకు మంచి శుభవార్త అందిస్తారు. కాబట్టి యూనివర్సిటీకి వచ్చినటువంటి పర్యటన వేరు, విద్యార్థులు అక్కడ మాట్లాడిన అంశం వేరు. నిరుద్యోగం బాధ ఉండొచ్చు, అందరూ ఏది చూశారు, చాలామంది ఉన్నటువంటి రకరకాల అంశాలలో మాట్లాడారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ అకాడమిక్ అంశం మానే యూనివర్సిటీ చరిత్ర ఆధారంగానే మాట్లాడారు. కాబట్టి దాన్ని అందరూ కూడా స్వాగతించారు. అక్కడ ఎలాంటి రాజకీయం లేదు. నిరుద్యోగులు కూడా చాలా వచ్చినటువంటి విద్యార్థులు కానీ, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ముఖ్యమంత్రి రాకని అందరూ కూడా స్వాగతించారు. ఓకే, చివరిగా ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు, ఎట్లా పెడతారు మీరు ఇక్కడ? ఏంటది? ఇప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారండి, కొంతమంది తెలంగాణలో కుహన మేధావులు అంటారు. వాళ్ళు ఏది కాదు, ఇక ప్రతి చోట కాళ్ళలో కట్టబెట్టుడే వాళ్ళ పని. వాళ్ళు ఒక 4-5 జమ అయ్యారు, వాడు ఇటువంటి తగిలి ఇక ప్రతి ఒక్కరు ఇదేందంటారు. అరే నేను అనేది పాటకు పేర్లు చెప్పొచ్చు కదా, పేర్లకి ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ పిచ్చోళ్ళు వాళ్ళు నేను అంటున్నా. అరే నియమం మీకు తెలంగాణకి ఏ సమస్యలు లేవా? తెలంగాణ వాదం కోసం తెలంగాణలో ఏ సమస్యలు లేవా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా పోరాటాలు ఉండాలి, ధర్నాలు ఉండాలి, మాట్లాడేటట్టు తెలంగాణలో ఏ సమస్యలు లేవా? ఇప్పుడు హైడ్రా లాంటిది ఇంత పెద్ద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి హైడ్రా దాదాపు 1000-2000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని మనం స్వాధీనం చేసుకుంటాం. తెలంగాణలో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ప్రభుత్వం దృష్టికి ఇంకో సమస్య పెట్టండి, ఇగో అమరవీరుల కుటుంబాలకు ఇది పెట్టండి, ఇది చేయండి. మీ ఐడియాస్, మీ ఆలోచనలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రతి దగ్గర కాళ్ళలో కట్టబెట్టేలాగా మాట్లాడితే తెలంగాణ పాట పాడమంటే పాడలేదు, తెలంగాణ వ్యతిరేకి అని చెప్పి అంటున్నారు. అలా ఇప్పుడు మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మన తెలుగు ప్రజలే కాకుండా దేశ ప్రజలకు కూడా ఒక మంచి సుపరిచితమైనటువంటి కళాకారుడు. అక్కడ కుటుంబ సభ్యులు కూడా వచ్చి అనేక మంది వచ్చి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా దాన్ని సానుకూలంగా స్పందించింది, ఏర్పాటు చేసింది. దానికి కూడా రాజకీయం ఏందండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటకు కళాకారుడు, పాటకు లేకపోతే కళాకారుడు కులాలు, ప్రాంతాలు, మతాలు ఎక్కడ ఉంటాయండి? నాకు అర్థం కాక. ఇప్పుడు ఇదే కీరవాణి గారు జయ జయ తెలంగాణకు పాట పాడలేదా? ఇట్లా కళాకారుడికి
కులాన్ని ప్రాంతాన్ని అంటగట్టి కించపరచొద్దు. ఇప్పుడు గద్దర్ విగ్రహాలు, అందశ్రీ లాంటి విగ్రహాలు అమరావతిలో పెట్టుకోండి అంటారు, మరి వాళ్ళు స్వాగతిస్తారా మన విగ్రహాలని? ఇప్పుడు వాళ్ళ ఇష్టం వేరు, మనం అక్కడ ఎందుకు పెట్టుకోవాలి అనేది కాకుండా మనం ఈయన్నే పెట్టుకుంటున్నాం, ఈయన్నే గౌరవించుకుంటున్నాం. ఇది అనేది శిఖండి రాజకీయాలు అంటున్నాం. కొంతమంది 4-5 వాళ్ళంతా ఫెయిల్యూర్, వాళ్ళది ఏం లేదు, ఇక ఇదే పని జనరల్ గా. వాళ్ళు ఏంటంటే ఒక విషపురుగుల్లాగా తయారైపోయి ఇక ముఖ్యమంత్రి గారి పైన రోజు తిడితే టీవీలలో పేపర్లు సెన్సేషనల్ కావాలి వాళ్ళకు. ఏది లేదు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, పిచ్చోళ్ళు. నేను ఓపెన్ చెప్తున్నా, తెలంగాణలో ఇంకా బోలెడు సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి రాని సమస్యలు ఉన్నాయి, అవి తీసుకురండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మీరు ఏది తీసుకొచ్చినా. ఇంకోటి ఏమైనా ఉన్నటువంటి తీసుకురండి. ఇంకెన్నో న్యాయబద్ధమైన సమస్యలు వదిలిపెట్టి కళాకారుల మీద ఇంకోటి మీద, అరే నేను ఈ దేశంలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి పోయి అందశ్రీ పాడబెట్టినటువంటి చరిత్ర ఉందండి? ఒక ముఖ్యమంత్రి కళాకారుడికి పాడబెట్టి ఎవడు దాన్ని స్వాగతించాల్సింది పోయి? మీరు ఒక్కసారి పార్టీని పక్కన పెట్టి మాట్లాడండి. మీరు కూడా ఉద్యమంలో పనిచేసారు. స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అనే లైన్ తీసేస్తేనే నేను పాట పాడతా అనే కండిషన్ పెట్టిండు. వాస్తవం ఇది జరుగుతున్నటువంటి చర్చ. ఒక ఉద్యమకారుడే చెప్పండి, తెలంగాణ అది మనకు తెలియదు, అది కేవలం ఈ ప్రచారమే తప్ప. ఏది ఏమైనా ఈ బాలసుబ్రహ్మణ్య విగ్రహం పైన చర్చించడం అనేది నేనైతే వ్యతిరేకిస్తానన్నది సరైంది కాదు. గొప్ప కళాకారుడు, మన అందరికీ, దేశానికి, మన తెలుగు ప్రజలకు కూడా గొప్ప కీర్తిని తెచ్చాడు. అలాంటి విషయాలలో మనం అభివృద్ధి కోణంలో కళాకారుడికి ఇచ్చే గౌరవం కోణంలో చూడాలి తప్ప అట్లా అనుకుంటే గద్దర్ లాంటి అవార్డుని ఇస్తే సినిమా పెద్దలు అందరూ కూడా గౌరవించారు. ఎవరు వ్యతిరేకించారండి? నేను అనేది ఇప్పుడు ఇనాగ్రేషన్ చేస్తే ఒక 2-3 రోజుల తర్వాత ధ్వంసం చేస్తామనే స్టేట్మెంట్లో రకరకాల ప్రకటనలు చేయొచ్చు. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పైన చర్చించడం అనేది సరైంది కాదు. అలాంటి ప్రకటనలు మానుకొని ఇంకా తెలంగాణలో అనేక అంశాలు, అనేక సమస్యలు. వాళ్ళు అన్నట్టు ఒకవేళ ధ్వంసం చేస్తే యాక్షన్ ఉంటుందా గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు చట్టం, ఇప్పుడు ఎవరి విగ్రహాలు ఎవరి చేతిలో తీసుకుంటాం అనేది కాదు నేను అనేది. చట్ట పరిధిలో పోలీసు ఏందనేది అందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. నేను అనేది నేను విగ్రహం బలగొడతా, నేను ఆ విగ్రహం బలగొడతా, నేను వాణ్ణి తిడతా అంటే నీకు ఎటువంటి ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఎవరి మీద పడుతుంది, నేను విధ్వంసం చేస్తా, హింసను సృష్టిస్తా అంటే సహించరు కదండి. మనది ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడి న్యాయబద్ధంగా మాట్లాడు, డిబేట్ పెట్టు, చర్చించు, నీకున్నటువంటి అభిప్రాయాలు ఏదైనా వ్యక్తపరచు. కానీ ఇది ఒక 4-5 చేస్తున్నటువంటి చిల్లర పనులే తప్ప ఎవరు దీని ఉన్నది. ఇది ఆమోగ్యమైనటువంటి అభిప్రాయం అందరిది కూడా. బాలసుబ్రహ్మణ్యం మనం అందరికీ గౌరవించాల్సే. ఆయన ఇప్పుడు సజీవంగా లేరు. పాపం ఆయన బతుకుంటే కరోనాలో లక్షలాది మంది తరలి వచ్చి ఆయనని భౌతికాయాన్ని సందర్శించే పరిస్థితి. మరి అలాంటి వాడు కరోనాలో కూడా 4 గోడల మధ్యలో ఇది అయిపోయారు కదా. అలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ పైన మనం చర్చించడం సరైనది కాదు. తెలంగాణలో బోలెడు సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది, మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత పాటను గౌరవించింది, కళాకారులకు గుర్తింపు ఇచ్చినాం. ఇవాళ అందశ్రీ లాంటి వాళ్ళు, లేకపోతే మన గోరె టెంకన్న లాంటి వాళ్ళు, లేకపోతే గద్దర్ లాంటి వాళ్ళు, విమలక లాంటి వాళ్ళని ఎంతోమందిని గౌరవించుకుంది. ఇవాళ గోరెటి వెంకన్న ఆయన ఎమ్మెల్సీ అవతల పార్టీ అయినా కూడా ఆయనకున్నటువంటి తెలంగాణకు చేసినటువంటి కృషి కావచ్చు, శ్రమను కావచ్చు గౌరవించగలిగాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనని మీరు స్వీకరించాలి తప్ప ఏ కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు కొంతమంది చేరి ఇదేంది అదేంది అనేది సహించడం సరైనది కాదు. దయచేసి ఇంతటితో ముగించండి. థ్యాంక్ యూ.